హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బీరంగూడ, అమీన్పూర్లోని ఐడియల్ కిచెన్ రెస్టారెంట్స్ లో కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. చట్నీలు ఓపెన్ డ్రైన్ కు సమీపంలోనే నిల్వ చేసినట్లు, మెడికల్, పెస్ట్ కంట్రోల్, వాటర్ టెస్టింగ్, ఫుడ్ టెస్టింగ్, ప్యాకేజింగ్ రికార్డులు లేనట్లుగా అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించడంతో ఐడియల్ కిచెన్ కు నోటీసులు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, లక్ష్మీదుర్గ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సో ఇందులో భాగంగా ఇటు బీరంగూడ కానివ్వండి, అమీన్పూర్ ఆ పరిధిలో ఏదైతే ఐడియల్ కిచెన్ రెస్టారెంట్స్ లో ఇటు సిఎంసీ అధికారులు నిర్వహించినటువంటి తనిఖీల్లో మొత్తం కిచెన్స్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే కిచెన్ పరిసర ప్రాంతాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే మెడికల్, పెస్ట్ కంట్రోల్ అండ్ వాటర్ టెస్టింగ్ అండ్ ఫుడ్ టెస్టింగ్, ప్యాకేజింగ్ లాంటి రికార్డులు కూడా వాళ్ళు పాటించట్లేనట్టు ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. వంటల్లో ముఖ్యంగా మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ ని వినియోగిస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ తనిఖీల్లో బయటపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు లెమన్ రైస్ కానివ్వండి, పులిహోర కానివ్వండి, దాంతో పాటు ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా పూర్తిగా మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ ని వినియోగిస్తున్నట్లు, సో ఇవి ప్రమాదకరంగా ఉన్నట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో తెలిసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో దాంతో పాటు ఏదైతే పూర్తిగా ఇటు కిచెన్ పరిసర ప్రాంతంలో ఎలుకలు, బొద్దింకలు తిరుగుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతం అయితే ఏదైతే ఐడియల్ కి సంబంధించినటువంటి రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో బీరం కూడా, దాంతో పాటు అమీన్పూర్, ఈ రెండు రెస్టారెంట్ సంబంధించి వారికి నోటీసులు జారీ చేశారు. దాంతో పాటు వారి ఫుడ్ లైసెన్స్ కూడా మరోసారి రిపీట్ అయితే క్యాన్సిల్ చేస్తామంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి. గడిచిన కొద్ది రోజులుగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు పెద్ద ఎత్తున కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ వీటి మీద తనిఖీలు నిర్వహిస్తున్నారు. సో ఈ తనిఖీలో చూసుకుంటే మాత్రం ఎవరైతే నిబంధనలు పాటించట్లేదో, నాణ్యతను పూర్తిగా గాలికి వదిలేస్తున్నారో వారి మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. వారికి స్కోరింగ్ విధానాన్ని కూడా ఇస్తున్నారు. సో మినిమం ఏదైతే ప్రతి రెస్టారెంట్, హోటల్ వాళ్ళు 90% స్కోరింగ్ తీసుకోవాలి. సో అంతకు మించి తక్కువ స్కోరింగ్ వస్తే కనుక వారి ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి లైసెన్స్ రద్దు చేస్తాము, దాంతో పాటు ట్రేడ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇటు బీరంగూడ కానివ్వండి, అమీన్పూర్ లాంటి పరిధిలో ఉన్నటువంటి రెస్టారెంట్లు, హోటల్ పరిధిలో తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. థ్యాంక్ యూ నుమాన్.